మహిళలు ఈ రాజధాని విషయంలో ఎంత పోరాటం చేశారో, ఎంత అవమానాలు పడ్డారో తెలుసు అధ్యక్ష. అటువంటి చరిత్ర కలిగిన మహిళల్ని అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అనలేము, ఆ పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు అధ్యక్ష. వేశ్యల రాజధాని అన్న పదం ఉపయోగించడం కూడా అధ్యక్ష చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి, వాళ్ళ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నాం అధ్యక్ష. అటువంటి పదాలు ఉపయోగించిన సందర్భాన్ని కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అమరావతి రాజధానిగా ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం 2014-19లో. అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన తర్వాత అమరావతి రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలి, ఒక పవిత్ర రాజధానిగా నిర్మించాలని ఒకే ఒక ఉద్దేశంతో అమరావతి రాజధాని శంకుస్థాపనకి కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశే కాదు దేశంలో వివిధ ప్రాంతాల పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తెప్పించారు, నీళ్లను తెప్పించారు. వాటన్నిటినీ కలిపి ఒక శంకుస్థాపన చేసి దాన్ని ఒక ప్రజా రాజధానిగా, పవిత్రమైన రాజధానిగా ఆ రోజు నిలబెట్టాలనే తపనతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.